కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా ఎన్నికల హామీలు ఒక్కటి అమలు చేయలేదని, ధరల పెరుగుదల, నిరుద్యోగ, రైతుల కష్టాలు, అవినీతితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపిస్తూ మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి నాయకత్వంలో వెన్నపోటుకు 2 ఏళ్లు పేరుతో ఈ మహాగర్జన కార్యక్రమం జరిగింది. ఈ ర్యాలీ మిద్దె సెంటర్ మీదుగా గాలిగోపురం వరకు బైక్ ర్యాలీగా, అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్రగా సాగింది. 42 గ్రామాలు, తాడేపల్లి, మంగళగిరి, 55 వార్డుల నుంచి కార్యకర్తలు, వాలంటీర్లు, మహిళలు, యువత భారీగా తరలివచ్చారు. ఇది సాధారణ నిరసన కాదు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వైసీపీ ఇచ్చిన గట్టి హెచ్చరిక అని ఇన్ఛార్జ్ వేమారెడ్డి పేర్కొన్నారు. సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ, ఇంతమంది ప్రజలు రావడమే ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. గతంలో అందిన సంక్షేమ పథకాలు కట్ చేసి 66 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులను 60 లక్షలకు కుదించి 6.2 లక్షల మందిని తొలగించాలని విమర్శించారు. స్కూల్ కిట్లు, డిఎస్సి, ఫీజు రియంబర్స్మెంట్లో అన్యాయం జరిగిందని ప్రశ్నించిన వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రతి ఎన్నికల్లో వెనుపోటు పొడుస్తున్నారని, మిగిలిన 2 ఏళ్లు భరించి వామపక్షాలతో కలిసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగురు హనుమంతరావు, రాష్ట్ర ఆప్కు చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు, నియోజకవర్గ పరిశీలకులు యార్లగడ్డ మదన్ మోహన్, మంగళగిరి టౌన్ అధ్యక్షులు ఆకురాతి రాజేష్, తాడేపల్లి టౌన్ అధ్యక్షులు బుర్రముక్క వేణుగోపాలస్వామిరెడ్డి, తాడేపల్లి రూరల్ అధ్యక్షులు ఆమల నాగయ్య, మంగళగిరి రూరల్ అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ, దుగ్గిరాల మండల అధ్యక్షులు తాడిబోయిన శివగోపయ్య మరియు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు సైడ్ రండి. మీరు వెన్నుబాటుకి
మన మంగళగిరి నియోజకవర్గంలో 42 గ్రామాల నుంచి కూడా కార్యకర్తలు విశేషంగా వాలంటరీగా వచ్చారు. అదేవిధంగా మా తాడేపల్లి పట్టణం అట్లాగే మా మంగళగిరి పట్టణం నుంచి కూడా 55 వార్డుల నుంచి అందరూ కార్యకర్తలందరూ కూడా విశేషంగా ఇవాళ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దీన్ని బట్టి ప్రజా వ్యతిరేకత ఎంతవరకు ఉందో కూడా ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఇవాళ మీరు ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు అయింది. అంతకుముందు దివ్యంగా వచ్చే వాళ్ళకి సంక్షేమ పథకాలను మీరు కట్ చేశారు. ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా ఇవాళ స్కూల్కి వెళ్ళే పిల్లలకి మీరు కిట్లు కానీ మిగతా సరంజామా అంతా ఇవ్వవలసి ఉంది. ఇచ్చారా? ఇవ్వబోతున్నారా? ఎందుకండి ఇంత అన్యాయం చేసి జనాన్ని అమాయకులను చేసి మీ మాటలు నమ్మింపు చేస్తారు? మీరు ఆ రోజున చెప్పిన 6 సూత్రాలు కూడా ఇవాళ అబద్ధాలే. ఇందాక మా ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా అంతకుముందు 60 లక్షల పైన ఈ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ పెన్షన్ ఉంటే మీరు 6,20,000 వరకు మీరు కట్ చేసి ఇచ్చారే. మరి ఇంకా మీరు కొత్తగా ఇచ్చింది ఒకటి కూడా లేదు. ఇది అంతకుముందు ఉన్న వాటిని మీరు కట్ చేసి ఇచ్చారు ఆ 4,000. మరి ఇంకా మీకు మాకు ఉద్ధరించింది ఏంటండి? ఇందు మూలంగా జనం అందరికీ తెలిసింది, మీ భాగోతం అంతా తెలిసిపోయింది. ఇవాళ ప్రభుత్వం అవినీతి మయంలో కూరుకుపోయింది అన్ని విషయాల్లో కూడా. ఆ డిఎస్సి ఒకటి దగా డిఎస్సి చదువుకున్న వాళ్ళు పాపం ఏ విధంగా అల్లల్లాడిపోతున్నారు. ఇవాళ వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఏమిటయ్యా మీరు ఇస్తానన్నది ఇవ్వలేదు, ఎందుకు ఇట్లా అన్యాయం జరుగుతుందని ఎవరన్నా నోరెత్తితే మీరు పోలీస్ స్టేషన్లో పెట్టి కొళ్ళబొడిపిస్తున్నారే. ఇది ప్రజాస్వామ్యమా? ఇన్నేళ్లు రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న ఈ చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వంలో మీరు చేస్తున్న ఈ దుర్మార్గపు కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలిసిపోయిందని మీరు ఒక్కసారి గ్రహించండి. ఇంతకు ముందు నుంచి చెప్తున్నా, ఒకసారి చెప్పొచ్చు, 2 సార్లు చెప్పొచ్చు అబద్ధం. జీవిత కాలం అబద్ధం అయిపోయింది మీ జీవితం అంతా, రాజకీయ జీవితం అంతా. మొదట్లో కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి మామ దగ్గరికి పరిగెత్తారు. తర్వాత నమ్ముకున్న పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచారు. ఆ తర్వాత ప్రజలకి ప్రతి ఎన్నికల్లో కూడా మీరు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా కూడా మీరు మూల్యం చెల్లించక తప్పదు. మీరు ఇన్ని అబద్ధాలు చెప్పి అందలవెక్కి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒకరికొకరికి పొంతన లేదు. ఎవరేం మాట్లాడుతున్నారో తెలియదు. ఏ మినిస్టర్ కూడా వాళ్ళ మినిస్ట్రీ మీద సబ్జెక్టు అవగాహన లేదు. అన్నీ కూడా పాపం ఈయనకు తోచినప్పుడు పెద్ద ఆయన ఏదో చెప్తాడు, వీళ్ళు ఏదో చెప్తారు. ఎట్టెళ్తుంది ఈ రాజ్యం? నిజంగా మనం చేసిన ఈ ప్రజాస్వామ్య విధానంలో ప్రజలు అనుకోకుండా ఒక చిన్న ఆశపడి మనం ఇతను అందరం ఎక్కిస్తే రమారమి 5 సంవత్సరాలు మనం వెనకెళ్ళాం సోదరులారా. మనం చదువుకునే పిల్లలకి ఇంత అన్యాయం జరిగిందే. హై స్కూల్ దగ్గర నుంచి కాలేజీల వరకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా అన్యాయం జరుగుతుంది. ఇంకా పిల్లలు బాగుపడేది ఎప్పుడ? మధ్యతరగతి కంటే కింద ఉన్న ఈ జీవితాలన్నీ కూడా బాగుపడి అభివృద్ధి చెందేది ఎప్పుడు? ఈ 5 సంవత్సరాల్లో కూడా మీరు మాకు అన్యాయం చేశారు. ఈ 5 సంవత్సరాలు వెనకబడ్డాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు గడవడం అతి కష్టంగా ఉన్న ఈ రోజుల్లో పేద బడుగు బలహీన వర్గాల జీవితాలు 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామంటే ఇక ఊహించుకోమని మీకు తెలియజేస్తున్నా. ప్రజలారా, ఇవాళ చాలా వరకు అందరిలో కూడా తెలిసిపోయింది, ఈయన బాగోతుంది తెలిసింది. ఇంకొక 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోవాలి, ఏదో విధంగా భరిద్దాం. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మనం అందరం కూడా ఏకమై ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అందరం కూడా కలిసి కట్టుగా వామపక్ష భావాలున్న సోదరులతో సహా
అందరం కలిసికట్టుగా ముందుకెళ్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.